ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి సోమనాథ్ ఆలయం. ఇక్కడి శిల్పకళ అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ పురాతన ఆలయం పలుసార్లు మహమ్మదీయుల దాడులలో విధ్వంసానికి గురైన ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. 1000 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని మోదీ సందర్శించి పూజలను చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. సోమనాథ్ ఒక సాదాసీదా ఆలయం కాదు, భారతదేశ ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం. అంతేకాదు, భారతదేశానికి ఆత్మలాంటిది. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి కావడం విశేషం. సోమనాథ్ శివలింగ దర్శనంతో పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. గుజరాత్లోని వెరవాల్ సమీపాన ఉన్న సోమనాథ్ ఆలయం భారతదేశానికి పరిమితం కాదు, సోమనాథ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా సోమనాథ్ ఆలయం ప్రపంచ పటంపై పేరు తెచ్చుకుంది. సోమనాథ్ ఆలయంపై దాడులు జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మ్యూజియంను అద్భుతంగా తీర్చిదిద్దారు. మ్యూజియంలో ఎటు చూసినా భారతీయ ఆధ్యాత్మికత కనిపిస్తూ ఉంటుంది. అడుగడుగున భారతీయ సంకల్ప సిద్ధికి అనేక ఉదాహరణలు కనిపిస్తుంటాయి. సోమనాథ్ దేవాలయం శిల్పకళలో గుజరాత్లోని చాళుక్య శైలి, సౌరాష్ట్ర శిల్పకళ నైపుణ్యం కనిపిస్తుంది. ఇందులో అద్భుతమైన చెక్కడాలు, పౌరాణిక దేవతల రూపాలు, స్తంభాలపై విష్ణుమూర్తి, శివ పార్వతుల వంటి శిల్పాలుంటాయి. అయితే అనేక పురాతన శిల్పాలు దాడుల వల్ల దెబ్బతిన్నాయి. మిగిలినవి నేటికి ఆ వైభవాన్ని చాటుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ, నైరుతి భాగాలలో వీటిని చూడొచ్చు. దేవాలయం గోడలపై, స్తంభాలపై పౌరాణిక చిత్రాలు కనిపిస్తాయి. శివుడు నటరాజ రూపంలో ఉన్న విగ్రహం, సూర్య భగవానుడు, శివ పార్వతి వంటి దేవతల శిల్పాలు చెక్కబడ్డాయి. ఇవి పురాణాలలో దృశ్యాలను వివరిస్తాయి. ముఖ్య ద్వారానికి ఇరువైపులా అందమైన నిలు అలంకరణలు, లోపలి భాగంలో వివరణాత్మక చెక్కడాలతో కూడిన స్తంభాలుండేవని వాటిని ధ్వంసం చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయాన్ని చూస్తే ఇది పురాతన నిర్మాణ శైలికి అనుగుణంగా నిర్మించబడిందని అవగతమవుతుంది. ఇందులో సున్నితమైన సమరూప చెక్కడాలు, నునుపైన శిల్పాలు కనిపిస్తాయి. ఈ విధంగా సోమనాథ్ ఆలయం ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది భారతీయ కళాకారుల నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం. చాళుక్య శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం క్లిష్టమైన శిల్పాలు, ఎత్తైన గోపురాలు కలిగి ఉంటుంది. అరేబియా సముద్ర తీరం నుండి గంభీరంగా పైకి లేచిన ఆలయం గంభీరమైన నిర్మాణం ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఆలయ గోడలపై ఉన్న క్లిష్టమైన శిల్పాలు హిందూ పురాణాల దృశ్యాలను వర్ణిస్తాయి. సోమనాథ్ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయని, భారతీయ నాగరికత అజయ శక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది సోమనాథ్ ఆలయం. ఇదొక ప్రత్యేకత. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడులను మామూలు విధ్వంసంగా చూడకూడదు. కోట్లాది మంది భరతమాత ముద్దు బిడ్డల ఆత్మగౌరవ గాథ ఇది. ఈ ఆత్మగౌరవంతోనే ఇవాళ మహోన్నతంగా మరోసారి నిలబడింది సోమనాథ్ ఆలయం. పురాతన కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అనేకసార్లు విధ్వంసానికి గురయ్యింది. సోమనాథ్ ఆలయంపై దాడి మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద విషాదంగా చెబుతారు. 1026 జనవరిలో తొలిసారి సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దాడి చేశాడు. ఆ తర్వాత అనేకసార్లు దాడులు జరిగాయి. అయితే ఆ తర్వాత ఈ విధ్వంసాలు సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయ రూపం 1951లో రూపుదిద్దుకుంది.
అదే ఏడాది మే 11న ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగింది. భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరిచారు. కాగా విధ్వంసానికి 1000 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇవాళ అపూర్వ వైభవంతో సోమనాథ్ ఆలయం మరలా నిలిచింది. అనేక దాడులు, అవమానాలు ఎదురైనా సోమనాథ్ ఆలయం మరోసారి సమున్నతంగా నిలిచింది.